హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ బ్యాంక్ అడ్డా. ఫ్రెండ్స్, ఐబీపీఎస్ నుంచి క్లరికల్ నోటిఫికేషన్ 2018ది రిలీజ్ అయింది. సో ఐబీపీఎస్ నుంచి వచ్చే 5 నోటిఫికేషన్లు 4 నోటిఫికేషన్ వచ్చేసింది. సో దీంట్లో మనం ఐబీపీఎస్ క్లర్క్స్లోంచి ఎప్పుడు డేట్స్ చూద్దాం, అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్, అదేవిధంగా నెక్స్ట్ పోస్టులు ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో పార్టిసిపేట్ చేస్తున్న బ్యాంక్స్ వచ్చేసి ఈ బ్యాంక్స్ ఉన్నాయి: అలహాబాద్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇన్ని బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి ఎగ్జామినేషన్లో. సో 19 బ్యాంక్స్. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 18/9/2018 నుంచి 10/10/2018 వరకు అనమాట. సో ఇంకొక 3 డేస్లో ఎగ్జామినేషన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ మంత్ 10th వరకు, ఓకేనా? నెక్స్ట్ మంత్ 10th వరకు, అక్టోబర్ 10th వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో పేమెంట్ ఆఫ్ ఫీ కూడా అదే డేట్న. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ట్రైనింగ్ వచ్చేసి November 2018. కండక్ట్ ద ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ 26/1. సో డౌన్లోడ్ ద కాల్ లెటర్ ఫర్ ఎప్పుడు నవంబర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు 8, 12, 9, 12, 15, 12, 16, 12. సో వాడు ఎగ్జామ్ డేట్స్ టెంటేటివ్ ఇచ్చిన డేట్స్లో యాజ్ టీజ్గా అదే డేట్స్లో వాడు ఇవ్వడం జరిగింది. సో December 8, 9, 15, 16. సో December 8, 9, 15, 16 తారీఖుల్లో ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఓకేనా? సో డౌన్లోడ్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్ జనవరిలో, ఎప్పుడు 21/2019 జరుగుతుంది. ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది? 21/2019. ఓకేనా? అలాట్మెంట్ ఎప్పుడు చేస్తారంటే ఏప్రిల్లో. సో ఏప్రిల్ 2019. సో ఈ నోటిఫికేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఏప్రిల్ 2019కి పూర్తవుతుంది. సో ఎలిజిబిలిటీ, సో ఇక్కడ ఏజ్ వచ్చేసరికి 20 years నుంచి 28 years వరకు ఉంది. ఓకేనా? 20 years నుంచి 28 years వరకు. అదేవిధంగా రిలాక్సేషన్ కూడా ఉంది. ఏంటా రిలాక్సేషన్ అంటే ఇక్కడ చూడండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, అదేవిధంగా పర్సన్స్ విత్ డిజేబిలిటీ 10 years. సో మీరు దేంట్లో అయితే ఎలిజిబుల్ అవుతారో దాంట్లో చెక్ చేసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, డిగ్రీ చదువుంటే చాలు. ఏ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ రికగ్నిషన్ బై ద గవర్నమెంట్. సో డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరూ దీనికి అప్లై చేసుకోవచ్చును. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. చాలా ఇంపార్టెంట్ వన్. సో అన్నిటికీ ఒకటే కామన్ ప్యాటర్న్ మెయింటైన్ అవుతుంది, అదే దీనికి కూడా మెయింటైన్ అవుతుంది. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, అదేవిధంగా రీజనింగ్ ఎబిలిటీ. సో 30, 35, 35 మార్క్స్ కూడా 30, 35, 35. ఈచ్ వన్ క్యారీస్ 1 mark. సో టైం లిమిట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏముందంటే 20 minutes, 20 minutes, 20 minutes. సో 1 hour మీకు టైం అనమాట. సో ఈ 1 hourలో మీరు ఎంత స్కోర్ చేసుకోగలిగితే దాన్ని బట్టి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది కట్ ఆఫ్గా ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ ఎగ్జామినేషన్ జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్, అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 మార్క్స్, ఈ జనరల్ ఇంగ్లీష్ 40 మార్క్స్, రీజనింగ్ 50-60 మార్క్స్, అండ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ 50 మార్క్స్. సో దీనికి కూడా టైం లిమిట్స్ అనేది ఇచ్చాడు సపరేట్గా. 35, 45 minutes, 160 minutes ఇస్తున్నాడు ఫ్రెండ్స్. ఓకేనా? సో 160 minutes ఇస్తున్నాడు, 2 hours 40 minutes, రైట్? సో దీన్ని బట్టి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. సో పెనాల్టీ ఆఫ్ రాంగ్ ఆన్సర్స్. సో 1/4 రాంగ్ ఆన్సర్ ఉంటుంది. 1/4 అంటే 0.25. మీరు పెట్టే ప్రతి బిట్ రాంగ్ అయితే
సో ప్రతి బిట్ రాంగ్ అయినప్పుడల్లా 1/4 అంటే 0.25 అనేది నెగిటివ్ వస్తూ ఉంటుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ప్రొవిజనల్లీ అలాట్మెంట్ దేని బేసిస్ మీద? ద టోటల్ మార్క్స్ అలాటెడ్ ఫర్ ద ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్స్. సో మెయిన్ ఎగ్జామ్ మీదే విల్ బి కన్వర్టెడ్ ఇంటూ 100 మార్క్స్ ఫర్ ద ప్రొవిజనల్ అలాట్మెంట్. సో మీరు మెయిన్ ఎగ్జామ్లో వచ్చే మేజర్ మార్క్స్ని బట్టే మీ అలాట్మెంట్ ఉంటుంది. సో దీంట్లో మనకి క్లరికల్ లెవెల్ కాబట్టి ఇంటర్వ్యూ లేదు. సో మీరు మెయిన్ ఎగ్జామ్లో ఏదైతే మంచి స్కోర్ తెచ్చుకుంటారో ఆ స్కోర్ని బట్టే మీకు పోస్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో హౌ టు అప్లై అనేది దీంట్లో ఉంది. నెక్స్ట్ ఫీ పర్టికులర్ వచ్చేసరికి ఏమో ఎస్సీ ఎస్టీ డిడబ్ల్యూ వారికి ఏమో 100 రూపీస్, 600 రూపీస్ ఏమో మిగతా వాళ్ళకి అందరికీ 600 రూపీస్ కింద అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను మీకు అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు మీకు డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ పంపి పెడతాను. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్ లింక్ కూడా పెడతాను, మీరు దాంట్లో నుంచి వెళ్ళి కూడా ఒకసారి చూసుకోవచ్చు. సో ఇంకా మనం ఇప్పుడు దీంట్లో చూడాల్సిందల్లా పోస్టులు, ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. సో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ కనుక తీసుకున్నట్లయితే చాలా చాలా తక్కువ పోస్టులు వదిలాడు ఫ్రెండ్స్. వాస్తవానికి అయితే చాలా తక్కువ పోస్టులు వదిలాడు. ఈవెన్ ఆర్ఆర్బి క్లర్క్ అయినా కానీ 250 దాకా ఉన్నది, దీంట్లో మరీ దారుణంగా వదిలాడు. సో చూడండి, అలహాబాద్ బ్యాంక్ 15, అసలు ఆంధ్ర బ్యాంక్ అనేది నిల్ అని ఇచ్చేసాడు. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా 16, బ్యాంక్ ఆఫ్ ఇండియా 9. టోటల్ నేను మాట్లాడుతుంది నాట్ జనరల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ కాదు, టోటల్ మీద చెప్తున్నా. ఇండియన్ బ్యాంక్ 1 52, హైయెస్ట్ ఎంత అయ్యా అంటే 52, 10, 8, 39, 8. సో టోటల్ ఎంత ఫ్రెండ్స్? 167 పోస్టులు మాత్రమే. సో దీని అర్థం ఏంటంటే కాంపిటీషన్ లెవెల్ చాలా చాలా ఉంటుంది ఫ్రెండ్స్. సో 167 పోస్టులకి కొన్ని లక్షల మంది అప్లై చేస్తారు. సో చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ ఆ విధంగా ఉంది. నెక్స్ట్ చాలా మందిలో మన వాళ్ళలో ఎక్కువగా కర్ణాటక అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి ఒకసారి కర్ణాటకది కూడా చూద్దాము, అదేవిధంగా తెలంగాణది కూడా చూద్దాము, రైట్. సో కర్ణాటక పోస్టులు 618 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 618, ఓకేనా. సో కర్ణాటక పోస్టులు బాగానే ఉన్నాయి. సో ఒకవేళ ఎవరైనా అప్లై చేసుకొని కన్నడ నేర్చుకునే పని అయితే దానికి చేసుకోవచ్చు మీరు. సో తెలంగాణకు వచ్చేసరికి 162. సో ఎన్ని ఉన్నాయి తెలంగాణకి? అలహాబాద్ 20, బ్యాంక్ ఆఫ్ బరోడా 13, కెనరా బ్యాంక్ ఒకటి ఎక్కువ ఉంది 60. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 20. సో టోటల్ వచ్చేసి 162. సో ఏపీ తెలంగాణకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఫ్రెండ్స్, ఒక 5 పోస్టులు మాత్రమే తేడా ఉంది. సో చాలా చాలా అంటే చాలా తక్కువ పోస్టులు వదిలేదు ఫ్రెండ్స్. కొన్ని బ్యాంక్స్ అయితే పోస్టులే వదలలేదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చాలా చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అంత హార్డ్ వర్క్ చేస్తేనే ఈసారి జాబ్స్ అనేది ఉంటాయి. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, సో కాకినాడ యాజ్ యూజువల్ ఇంతకుముందు ఏవైతే ప్రొవైడ్ చేశాడో అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాడు. సో అదేవిధంగా తెలంగాణలో కూడా హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, సో ఈ 4 ప్లేసెస్లో చేస్తున్నాడు. సో ఇది ఫ్రెండ్స్ దీని గురించి. సో నోటిఫికేషన్ అయితే వచ్చింది కానీ అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ సాటిస్ఫాక్షన్ నోటిఫికేషన్ అయితే కాదు. సో పోస్టుల పరంగా చాలా తక్కువ ఉన్నాయి. సో ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకే ఈ పోస్ట్ అన్నట్టున్నాయి. సో డేట్స్ గుర్తున్నాయి కదా, 18 to 10 వరకు ఉంది, రైట్. ఎగ్జామ్ డేటు December 8th, 9th, 15th, 16th. సో ఆ డేట్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఇప్పటి వరకు నా ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఆర్ఆర్ బ్యాంకింగ్ అడ్డా సబ్స్క్రైబ్ అవ్వండి.
సో దాని పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడైతే మీకు వీడియోస్ చేస్తూ ఉంటానో అప్పుడు మీకు ఇలా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తూ ఉంటాయి, రైట్? సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.